అయితే తగిలిందన్నమాట. పోతానే అనుకున్నాను. ఓకే గైస్, దూరం నుంచి కొట్టేసాం వరుసగా ఇంటికి ఎక్కిద్దాం. లాంగ్ రేంజ్లో ఉన్నాం కాబట్టి ఎట్లయితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం అయితే ఒక కొత్త వీడియోతో ముందరికి వచ్చానమాట. చాలా రోజులైంది వీడియోస్ అయితే పెట్టి. సారీ గైస్, ఇవాళ నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను కంటిన్యూస్గా. ఓకే, చాలా రోజులైంది అనమాట సిఎస్ ఆడని చెప్పేసి సిఎస్ ట్యాంక్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనోడు నా ముందర ఎమౌంట్ ఇస్తున్నాడు. ఆ ఎమౌంట్ తీసి ఇచ్చింది కూడా నేను వాడికి ఒక 100 పాయింట్స్ ఎంతో కావాలి అంటే ఇంకా నేను వాడికైతే పెట్లు గిఫ్ట్ చేశాను అనమాట. దాంతో వాడికైతే అది అన్లాక్ అయిపోయింది అమౌంట్. వాడేమో వచ్చి మళ్ళీ నాకు చూపిస్తున్నాడు అమౌంట్ చూసావరా అని. ఏం చేస్తాం, ఇంకా వానికి అయితే ఇచ్చేసాం. ఇంకా ఓకే, మనం మ్యాచ్లోకి చూసుకున్నట్టు మ్యాచ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ముందుగా ఎనిమిది అయితే ముందరే ఉన్నారన్నమాట. మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు. ఇంత డ్రైవ్ చేస్తున్న ఒక్క హెడ్ పడట్లేదు అయితే. ఓకే, వాడిని పడింది కానీ వాడు నాకు కదా మళ్ళీ పడింది కేసు ఇంకోటి. దానికి నాకే మళ్ళీ వేసుకుంటారు వీళ్ళు. కష్టపడుకుంటాను రెడ్ అట్లా వేసుకుంటే ఎట్టా బ్రో మీరు. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు ఓరేనేసాడు. వెనక నుంచి కొడుతున్నారు. ఓ మై గాడ్, గ్లోబల్ లేవు ఓపెన్లో ఉన్నాం. ఇక్కడ ఆఫ్లైన్ అడిగేసి ఇప్పుడే ఇంకా ఆఫ్లైన్ అయితే కొట్టేసాం. ఇంకా ఇద్దరు వాళ్ళిద్దరిని కొట్టేస్తే ఏస్ వస్తుంది. చూద్దాం మరి ఏస్ వస్తుంది. ఏడు ఇంకోటి వీనికి కూడా సైక్తో వచ్చి కొట్టేద్దాం. లాంగ్ రేంజ్ పోతున్నాడు. ఓకే, హెడ్ అంటే ట్రై చేద్దాం. ఓకే, హెడ్ అయితే పడిపోయింది గైస్. ఓకే, హెడ్ అయితే పడిపోయింది. ఎందుకు 194 పడి. ఓకే, మన దగ్గర లెవెల్ 2 వెస్ట్ లెవెల్ 3 హెల్మెట్. ఓకే, కొట్టేసాం అనుకోండి. ఇంకా లాస్ట్ ఒక్క ఎనిమిది అయితే ఉన్నాడు. వాడిని కూడా కొట్టేస్తే ఇంకా హేస్ వస్తుంది. హేస్ వస్తుంది ఆగంటారా అంటే వాడు నెంబర్ 4 వాడు పిల్లోడు అనమాట. ఈ మధ్య స్టార్ట్ చేశాడు గేమ్. ఇంకా వాడి కిల్ నేను దుబ్బేశాను అంటే ఇక్కడ ఇంకని చెప్పేసి కిల్ నేను ఇవ్వని కొట్టేస్తాను అని చెప్పి అసలు ఆగట్లే వాడు. చెప్తున్నాను ఏస్ అవుతుందా నెక్స్ట్ రౌండ్ కొట్టుకోరా అంటే వినట్లేడు. ఇంకా ఎక్కడ కొట్టేస్తాడని భయంతో ఇంకా వెంటనే వాడి మీదకి తోపుతున్నా. వాడేమో లాస్ట్కి అయితే తగిలిందనమాట. పోతుందేమో అనుకున్నాను. ఏస్ అయితే వచ్చింది మొత్తానికి. ఇంకా సెకండ్ రౌండ్ చూసుకుని ఫస్ట్ రౌండ్ వేసి కొట్టాం కదా అని చెప్పేసి ఇంకా సెకండ్ రౌండ్ అయితే ఎస్వీడ్ అయితే తీసాను బయటికి హెడ్లు కొట్టేద్దామని. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ తిరిగి వెళ్తున్నాను అన్నమాట నేను. ఎందుకంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ హెడ్షాట్లు కొట్టేస్తారు మనకి. ఇంకా అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ తిరిగి వెళ్తున్నాను. అక్కడైతే నాకు ఎదురు ఏమీ అయితే రావట్లేదు. మొత్తం నాకు తెలిసి అటు సైడ్ వెళ్ళిపోయినట్టున్నారు. మనం కూడా అటు సైడ్ వెళ్ళిపోదాం. అది ఫైరింగ్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, మనల్ని అయితే కొట్టేస్తున్నారు. మన వీళ్ళు ఇద్దరు అనమాట. ఇద్దరు మొత్తం మాస్క్ ఆడాలి అనమాట. ఇద్దరైతే పిల్లలు ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఇంకోడు ప్రో ప్లేయర్ అనుకుంటాడు కానీ ప్రో ప్లేయర్ కాదు వాడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొడుతున్నారు. ఇదిగోండి మొత్తం ఇక్కడ ఉన్నారు కేసు. మొత్తం స్క్వాడ్ మొత్తం ఏంటండి. ఒక్క హెడ్ ఒక్కటి కనెక్ట్ కావట్లేదు అయితే హెడ్. ఓకే, లాంగ్ రేంజ్లో ఉన్నాడు. వాడికన్నా కనీసం వాడికి కూడా పర్లేదు. వాడికి అయితే బాడీ పడింది. ఇంకోటి ఊపుతున్నాడు. వాడిని కూడా బాడీ కొట్టేసామన్నమాట. వీళ్ళు రివైవ్ ఇచ్చుకున్నారు మన లోపల. కష్టపడి కొడితే రివైవ్లు ఇచ్చుకుంటారేమరా మీరు రివైవ్లు. ఓకే, వీడిని కొట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు నేను లోపలికి వచ్చి వాడిని కొట్టేంత వరకు వీడు ఇంకా చూడలేదు. నన్ను అయితే మెడికల్ ఇందులో వచ్చాడు వీడు. నేను ఒక్కడ కొట్టేస్తే ఏజ్ అవుతుంది ఈ రౌండ్ కూడా. ఓకే గైస్, 2 రౌండ్స్ వేసి కొట్టేసాము వరుసగా మనం అయితే. మరి దిస్ ఈజ్ మిరాకిల్ అని చెప్పాలి. మనం కనీసం రౌండ్కి 3 కిల్లు కొట్టడమే ఎక్కువ. మరి 2 ఏజ్లు కొట్టాం. మరి ఏంటో మరి ఇవాళ మన లెక్క అలాగైతే ఉంది. ఓకే, ఇంకా థర్డ్ రౌండ్ కూడా వేసి కొడదాం అనుకుంటున్నా. బట్ వస్తుందా రాదా నాకు కూడా తెలియదు. ఇక్కడ చూసుకుంటే గ్రాంటీస్ అని ఇక్కడ ఎవడొచ్చాడు. ఓకే, వాడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను. వాడు డ్యామేజ్ ఇవ్వలేదు అనుకోండి, పారిపోయాడు. అవి ఎవడో కిల్ కొట్టేసుకున్నాడు కదా. ఈ రౌండ్ అయితే వేసిరా తెలిసి ఇక్కడ నుంచి కొడుతున్నాడు వీడు. వీనైతే కొట్టేద్దాం. ఓకే, వీడైతే నాకు అయిపోయాడు. బట్ వీడు ఇందాక వేరే వాడు కొట్టినాడు అయితే రివైవ్ అయిపోతున్నాడు. వాడిని కూడా మనం అయితే లేచిన తర్వాత కొట్టేద్దాం. ఓకే, లేచాడు, పడుకోబెట్టేసాం. ఈ రౌండ్ కూడా వేసి వస్తుందా రాదా చూద్దాం. ఇంకా లాస్ట్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే ఫుల్ కిల్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ లేస్తారు. మళ్ళీ వాడు కిల్ దొబ్బేసుకుంటాడు నెంబర్ 3 వాడు. ఓకే, అక్కడ నడిగేసి చదవండి. వాడి దగ్గర ఫైరింగ్ అయితే వస్తుంది. నెంబర్ 3 వాడి దగ్గర వాడైతే కొడుతున్నాడు. పడిపోయాడు. వీనికైతే హెడ్ ఇచ్చేద్దాం అలాగే లాస్ట్. ఓకే, లాంగ్ రేంజ్లో ఉన్నాడు కాబట్టి హెడ్ అయితే పడిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే థర్డ్ రౌండ్ వరుసగా 3 హేసులు. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ మిరాకిల్ గైస్. అంటే వాడు నూబుకాలు అనుకున్న అవతల వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మనం డైమండ్లో ఆడుతున్నాం. ఇంకా అలాగనే వస్తారు. ఇంకా ఈ లాస్ట్ రౌండ్ కూడా వేసి కొట్టేస్తే ఇంకా అయిపోయింది గైస్ మ్యాచ్ అయితే. మనం 4 వేస్లో అనమాట. మంచి వీడియో వస్తుంది అనుకుంటున్నా. మరి వీళ్ళైతే ఉన్నిస్తారో వీడైతే అప్పటికి అంటూనే అన్నాడు నెంబర్ 2 వాడు. నేనైతే ఇవ్వను ఈ రౌండ్, ఎలాగో ఒక్కనైనా కొడతా నేను. ఇంకైతే 4వ వేసి అయితే రానివ్వని అంటున్నాడు. మరి చూద్దాం ఏం వేస్తుందో.
వీడికి హెడ్ ర్యాక్ చేద్దామని ట్రై చేస్తున్నా, అంతసేపటి నుంచి కొడుతున్నా, వీడేమో కిల్ దొబ్బేశాడు. ఇంకోటి ఆల్రెడీ ఫుల్ కిల్ అయిపోయాడు. అరే కష్టపడి కొట్టాను రా, 3 ఏజ్ లేదు, ఒక్క రౌండ్ రా అంటే ఈయనట్లా వెళ్తే అప్పటికి ఈ రౌండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను నేనైతే. కానీ వాళ్ళే కొట్టేస్తున్నారు, ఇంకా కొట్టేస్తారేమో అనుకుంటారా. కనీసం ఒక కిల్ అని కొట్టుకుందాం మనం ఈ రౌండ్ అని క్రష్కి అయితే వెళ్ళిపోతున్నా. అంతలోపు మనల్ని అయితే కొట్టేసుకున్నారు. ఇంకా అయిపోయింది గేస్ మ్యాచ్ అయితే. లాస్ట్ ఒక్క ఏస్ వచ్చింటే అయిపోయేది, ఆ ఏస్ కూడా దొబ్బేశారు దొంగన కొడుకు. గేస్ నెక్స్ట్ వీడియో ట్రై చేద్దాం మళ్ళీ ఎప్పుడన్నా 4 ఏస్లో.